హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి మీ బాలాజీని. ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరూ లైక్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇంకోండి మన కొత్త జామ తోట దగ్గర మనం వచ్చాము. ఈరోజు ఇదిగోండి ఈ బోధి వేయాలండి. బోధి అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, మనది హైట్గా ఉంది, ఇది ఈ పొలం వచ్చేసి కిందికి ఉంది కదా. చూడండి ఇలా చూస్తే మీకు తెలుస్తుంది. అయితే ఇదంతా జారిపోద్ది అనమాట ఈ ఆటన్ను. దీనికి మనము కింద నుంచి మట్టి కుడపాలి. కుడిపితే బాగుంటుందండి. ఈ సినుకులకి ఈ వర్షాలకి మొత్తానికి ఇవి జారిపోతుంటాయి. ఈరోజు ఇదే పని చేస్తామండి. ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ తవ్వి ఇది మీదకేసి ఇది కుడపాలి. చూడు మొన్నటి వర్షానికి ఎలాగా ఇది అయిపోయిందో మొత్తానికి. అసలు యాక్చువల్ ఏంటంటే ఆ కొంద పడిపోను, మనం వేసిన కంచి కొంద అయితే పడిపోను. మొత్తం వర్షం నీళ్ళు ఇటుకు వచ్చేసింది మొత్తానికి. అవి పక్క రైతు ఏమొచ్చేసి, ఒరే బాలాజీ మాయ అవుతారు, ఒరే బాలాజీ ఇలగిలగా మొత్తానికే వచ్చేసిందిరా, ఎటు చూస్తున్నావురా అని అంటే వచ్చి చూశాను. ఈరోజైతే అన్నయ్యను అదే బావగారు అంటాం కదా, వాళ్ళిద్దరూ ఇప్పుడు వేస్తారు. ఇంకా రాలేదు, ఇప్పుడైతే వస్తారు. ఇప్పుడు ఇంకోండి చూడండి ఎలాగా అక్కడ నుంచి వాటర్ వచ్చేసి చూడండి ఎలాగొచ్చిందో కిందికి. ఏంటంటే మన గట్టుకి చాలా నష్టం కలుగుతుంది. నేనే అలాగా 2 పార్లు మట్టి వేసాను మొన్న ఆయన చెప్పిన తర్వాత. ఇవన్నీ ఇప్పుడు గడ్డి తీసి ఇటు నుంచి అటు కుడుపుతాం అనమాట. మట్టి కొంచెం కుమ్మేసి, కరివేపాకు ఫుల్గా వాళ్ళదైతే ఇది ఇటు సైడ్ మంద కాదు. ఇగో ఈ పెద్ద చెట్టు మంది, ఇదంతా వాళ్ళదే. ఇగో అన్నయ్య బాబా వచ్చారు పనికి. బాబా చెప్పండి అన్నయ్య బాగా. ఇగో బావా ఎలా పడిపోయిందో. ఆ కుటుంబం మామ మనకు చెప్పాడనమాట, ఒరే మేనల్డ్ ఇలాగ ఏట్రీ ఇది ఎలా చేశారు, మొత్తం కదిపిసారేటి అప్పుడు గుణపాలతోని గట్ట ఇలాగ అయిపోయింది. కానీ ఇలాగెళ్ళి వాటర్ వచ్చింది అనమాట, అందుకే అది గొలికిసింది. ఎక్కడ ఇంకెళ్ళి ఎక్కడ ఇగో ఎక్కడను ఇక్కడ కన్నం ఉందిలే, ఆ కన్నం కొట్టేయాలి ఇప్పుడు మనము. ప్లస్ ఇగోండి ఇక్కడ బావా విన్నా చూడు ఇక్కడ ఎలాగైపోయిందో. పొడవలేలా మెత్తగా వచ్చేస్తుంది. కోహితే మొదలు ఉండదు, తీసితే మొదలుతో సహా వచ్చేది, మళ్ళీ వెలిగేది. కొడలు తెచ్చేలైతే తేవాలా, అయితే ఇల్లు తీయాలి కదా. ఇప్పుడు ఇది వేస్తాం కదా మట్టి, కొంచెం చెక్కుతో వేయండి. అయితే నేను తెచ్చేస్తున్నా కొడవలు వెళ్ళి. అమృతి బలిచింది. అప్పుడు అది ఉండేది కాదు కదా, మట్టి వేసి జారిపోయింది, పొడి మట్టి.
పార కనుక్కుందా ఇక కొడలిగిరా కొడలతో తీసి ఈడు అప్పు కొంచెం కలపాలండి ఈడు అప్పు బాగా కలపాలి నీళ్ళు తెచ్చావా నీళ్ళు తాగుతారు కదా బాగా నీళ్ళు తాగుతావు బాయ్ తర్వాత తాగుతావా ఆడ పెట్టేది కొబ్బరి చెట్టు అవతల నేను రావాలా వస్తాను మరి తప్పదు అది ఎవరికైనా మరి అది తప్పదు అమ్ముచ్చి తీసి బాబా ఓ 2 సంవత్సరాలు కాయదు బాయ్ బాబా 2 సంవత్సరాలు కాదా ఇదేం ఈసి పెట్టేసింది బాబా నువ్వు అన్నట్టు ఈ తీగ సాయం లేకపోతే ఇది పడిపోయి పోలు కదా సపోర్ట్ ఉంది గట్టి పట్టుకొని ఉంది అంటే అది ఇది లాక్కొని పట్టుకొని లేకపోతే అయిపోను మరి ఓయ్ టైం అయింది 10:30 అయింది టీ పట్టుకొని రా వెళ్ళి క్లాస్కి లేదా అందుకా సరే సరే బావా పోయ్ రా టీ వచ్చింది టీ తాగిదు పోసి కుమారి టైం అయింది పోసి ఇక్కడే అన్నయ్య దగ్గర బావ అడిగి వెళ్ళాను బాగా నీళ్ళు తాత బాయ్ నాకు నన్ను ఓయ్ బాబా ఏంటి కట్ అయిపోతుందా పారకమా అలా పొక్క అయిపోతుంది పొక్క అయిపోతుంది నువ్వు తాగబెట్టా తాగిలే గట్టంపు కరేపా చెట్టు దగ్గర ఈ కరేపా చెట్టు దగ్గర పంపుందా కొంచెం నడువు నొప్పిలాగా మరి అలాగనుకుంటే ఇది డప్పే బావా ఇది డప్పే ఉన్నలే డప్పలేదు బాప్పలేదు
ఇచ్చే స్టార్ట్ అయినాయి బాయ్ అది మాత్రం మర్చిపోవద్దా లాస్ట్ రాయి చూచారు రావాలి సరిపోతుంది లోనికి వెళ్ళిపోయింది లోనికి వెళ్ళిపోయింది రాయి వచ్చి మరి ఇవన్నీ తీసుకుని వెళ్ళిపో ఈ సామాన్లు గట్ట తీసుకుని వెళ్ళిపో అలాగే తీసుకుని వెళ్ళిపోతే మేము ఇగో కొంచెం వేసి వచ్చేస్తాం సరేనా నువ్వు వెళ్ళి పాప గట్ట వచ్చేద్దేమో అయిపోయిందండి ఫినిషింగ్ అయితే అయిపోయింది చూడండి ఎంత మంచిగా వేసామో బోధైతే నీట్గా అయితే వేయడం అయితే జరిగింది ఇప్పుడు టైము ఇంచుమించు చాలా అయిపోయిందండి ఇదిగోండి ఇక్కడ కరివేపాకు మొక్కలు అయితే ఉన్నాయి దాని కింద నుంచి అలాగే వేసాము చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి ఈ 3-4 రోజులు అయితే వర్షం అయితే అంటున్నారు అన్నయ్య వేసారా పదండి మరి ఎందుకు వెళ్ళిపోదాం పదండి ఈ పోలు ఇక్కడ వేసిద్దామా మళ్ళీ ఉంటుందా ఇక్కడ వేసిద్దాం మామూలుగా పడుకుని పెట్టిద్దాం ఇప్పుడులాగే బావా ఏడంటావు అందుకే మెసలు సైడ్ ఉంటుంది ఈ తట్టబొట్టడు పడి అది అన్నయ్య ఇక్కడ పెట్టి బావ కాలాల్లో పడుతుంది పట్టు బావ పట్టాడు అక్కడ అలా మెల్లి తోసి అలాగా అది అలాగ కాదు కొంచెం తీసి బావా ఇగో ఇటు చూడు నేను అనేది ఇలా పైకని ఎందుకు లాగలేము ఇది బాగుండదు నాన్న అలా పైకని ఇస్తే గట్టుకి తిన్నకుంటుంది కదా అలాగని తరువాత లాగలేకపోవడం ఏంటి అలాగుండి ఇప్పుడు ఎలా లాగామో అప్పుడు ఎలా లాగుతాం అలాగుండి పోనీ కొంచెం వెళ్తే మంచిదే అలాగుండి పోనీ కొంత అడ్డు కదా ఇలాగా అలాగుండి పోనీలే అన్నయ్య పదండి బావా అదేలే చేద్దాం దాని సరే పదండి ఇదండి ఈరోజు వీడియో అయితే మా బోధి వేసే విధానం ఇంతకుముందు కూడా మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి పాత జామ తోట దగ్గర అయితే మీకైతే చూపించాను ఈ బోధి వేసే విధానం చూడండి మొత్తం ఓవరాల్గా చూస్తే అంత నీట్గా ఎక్దమ్ మంచిగా వేస్తున్నాము ఇగో చినుకులు అయితే బాగా పడిపోతుందండి పని కూడా అయిపోయింది చాలా టైం అయిపోయింది అసలు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి అందరికీ నమస్కారం ఉంటాను బాయ్